ధనం వాడడంలో నిజాయితీ ఉండాలి. ఏంటట? మనీ. చాలామందికి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారండి. సంపాదించేవాడు ఎవడో త్వరగా ఖర్చు పెట్టలేడని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా సంపాదించేవాడు ఖర్చు పెట్టలేడు. నాన్నది అమ్మ కష్టాన్ని దొంగిలించే సన్నాసిగాలే ఎలా పడితే అలా ఖర్చు పెడతారు. 100 రూపాయలు మీ నాన్న సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా? టిఫిన్ తింటే ఉదయం 20 రూపాయలు 30 రూపాయలు అవుతాయని మనలాంటి విలేజ్ కల్చర్లో ఉన్న తండ్రులు టిఫిన్ చేయరండి. రూపాయి దాస్తే 100 రూపాయలు నీ డేటా జీబీ కొరకు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావంటే నిన్నేమనాలి? నేను దాసి పోపు డబ్బాల్లో దాసి మీ అమ్మ ఇదిగో ఈ 100 నువ్వు చదువుకు వెళ్తున్నావు, ఏదోలా జాగ్రత్తగా ఏదైనా కొనుక్కోరా, అవసరం ఉంటే జాగ్రత్త ఉంచు నీ జేబులు అని 100 రోజులు దాసి మీ అమ్మ నీకు ఇచ్చిందంటే ఆ 100 నువ్వెంత జాగ్రత్తగా చూడాలి? ఉన్నారా అలాంటి పిల్లలు? అడుగుతున్నాను నేను. 100 రూపాయలు అంటే లెక్కలేదండి. ఈరోజు 500 ఇట్టే ఖర్చు పెడుతున్నారండి. తల్లిదండ్రులు బెదిరించేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బెదిరించేస్తున్నారు. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 100 నువ్వు సంపాదించిన వల్లే వద్దేమో. నువ్వు పేడకాళ్ళు ఎత్తినెవరు బయట 100, ఎందుకంటే నీకు పేడకాళ్ళు ఎత్తడం కూడా రాదు, నీకు ఏం చేయలేవు, నువ్వు నీకు ఏ పని రాదు. ఈరోజు ఒకప్పుడు సామెత అనేవారు, నెత్తి మీదికి 10 రూపాయలు ఎడితే అది మన స్టాండింగ్. అది ఈ 10 సంవత్సరాలు లేదా ఈ 15 సంవత్సరాలు స్కూల్ అని కాలేజీ అని చదువు, ఇప్పటికిప్పుడు నీ చదువు ఆపేస్తే ఆ చదువు మీద ఏమైనా ఉద్యోగం కొట్టగలవా? కరోనా వల్ల పాస్ అయిపోయావు. నేను అడుగుతున్నాను, కొట్టగలవా? ఒక పని వచ్చా? ఇంటరు గాలిగిపోయింది, 10th అంతంత మాత్రమే. పలు సబ్జెక్ట్ ఉందా? తెలియదు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అక్కడ కరెంట్ అఫేర్ ఉంటుంది, అక్కడ కామర్స్ ఉంటుంది, అక్కడ విషయం ఏంటి తెలుసా? అర్థమెటిక్ రీజనింగ్ అంటారు, లాంగ్వేజే వేరుగా ఉంటుంది. తీసివేసలో గుణకారాలు అవి కాదు, అక్కడ లాంగ్వేజే వేరు. అక్కడ అర్థమెటిక్ అంటారు, రీజనింగ్ అంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్ అంటారు, స్టాండర్డ్ జీకే అంటారు, కరెంట్ జీకే అంటారు, వరల్డ్ హిస్టరీ అంటారు, ఏపీ హిస్టరీ అంటారు, విలేజ్ కల్చర్ అంటారు. ఎన్నో విషయాలు మాట్లాడితే అసలు ఇవన్నీ నేను అడుగుతాను. ఎంత పోటీ ప్రపంచంలో. నీ చదువుల్లో నీకు నిజాయితీ లేకపోతే రేపొద్దున మీ అమ్మ నాన్నే సుఖపెట్టగలవా? వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడండి, నన్ను కూడా నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. స్కూల్ లైఫ్లో మనకు అస్సలు నిజాయితీ ఉండదండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఐ వాజ్ నాట్ ఆనెస్ట్ ఇన్ మై స్కూల్ లైఫ్. నేను నిజంగానే చెప్తున్నాను. ఎన్నిసార్లు నేను పీరియడ్స్ ఎగ్గొట్టాను నాకు తెలుసు ఆ విషయం. చాలాసార్లు ఎప్పుడు టైంకి వెళ్ళలేదు. మా ఇదిలో ఒకడు ఉండేవాడండి, రోజు టైంకి వెళ్ళిపోయేవాడు, నేను టైంకి వెళ్ళేవాడు. పైగా తిట్టేవాడు, ఆడి పనా పాట అండి, అదే నాకు పని ఉన్నట్టు. మా నాన్నని కంపేర్ చేసి చూపించేవాడు, ఆడు వెళ్తున్నాడు, నువ్వెందుకు వెళ్ళవరా? ఆడు ఉదయం 7 గంటలు లేచిపోయాడు, మన కష్టం లేకడం. రోజు అనిపించేది. ఒకరోజు అర్థమైంది, నేను చాలా తప్పు చేశాను చదువుకునే టైంలో. ఎందుకో తెలుసా? ఆ రోజు ఎప్పుడు నాకు అర్థమైందంటే, దేవుడు అని ఒక వ్యక్తిత్వం నా లైఫ్లోకి వచ్చేంత వరకు నేను ఎంత టైం దొంగిలించాను నాకు అర్థమైంది. మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడామో దేవుడు అంటే మనకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది. మన తల్లిదండ్రులు ఎన్నిసార్లు మోసగించామో, టైం, మనీ, నాలెడ్జ్, 1 కాదు 2 కాదు, ఎన్ని విషయాలు మనం వ్యర్థముగా ఉపయోగించాము. ఒకరోజు దేవుడు అర్థమైనప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నా ఏజ్కి ఇంకా డౌన్లో ఎవరైనా ఉంటే మీ అందరికి చెప్తున్నాను, ఈ టైం పోయిందంటే మళ్ళీ రాదు. చాలామంది తెలుగుగా అనుకుంటారు, ప్రపంచంలో మన మాటలు గుడ్డిగా నమ్మేది ఎవరున్నారంటే పేరెంట్స్ నమ్ముతారండి. మీ అందరికీ నేను చెప్తున్నాను, పేరెంట్స్ నమ్ముతారు. చిలక పలుకుల్లా చెబుతాం అబద్ధాలు, చిలక పలుకుల్లా. వస్తుంటే ఇందాక ఏం జరిగిందో తెలుసా అమ్మా, ఎందుకు లేట్గా వచ్చాదో తెలుసా, ఇందాక వర్షం పడినప్పుడు అక్కడ పిడిగడిపోయింది. నమ్మేస్తారా నిజంగా? ఎందుకంటే బిడ్డల మాటలు గుడ్డిగా నమ్మేస్తారు. జస్ట్ మిస్ అయిందమ్మా, నేను పక్క నుంచి వచ్చానంటే ఆ తల్లి, గుడ్డు తల్లి, ఆ ఈదికి అరుగుల మీద కూర్చొని ఈరోజు మా బిడ్డకి దేవుని దయ వల్ల పిడుగు పడకుండా పక్క నుంచి వచ్చేసిందండి. ఎంత నమ్ముతారో. నిజాయితీ లేని మాటలు. అందుకే చెప్తున్నాడు, నీ మాటలలో నీ పనుల్లో నిజాయితీ ఉండాలి. నీ దగ్గర ఎవరైనా ఒక 100 ఉంచితే లేదా ఒక 1000 ఉంచితే, నీ పొరిగింటోళ్ళు ఎవరైనా నడి వయసులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుల విషయంలో నిజాయితీ ఉండాలి. ఎంత లాజిక్గా అడుగుతామండి డబ్బులు మనం. అండి చాలా అవసరం అండి. బ్రదర్ నీకు సీరియస్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఒక 10 డేస్లో నేను ఏదోలా అరేంజ్ చేస్తాను,
ప్లీజ్ నాకు ఒక 10,000 అరేంజ్ చేయండి ఏదైనా. అలా మాట్లాడుతుంటే మన గుండెకి అరిగిపోతుంటుంది. నేను నాకు 10 డేస్లో మీకు ఏదోలా తెచ్చి ఇచ్చేస్తాను. ఒక 10,000 ప్లీజ్ బ్రదర్, నేను ఇంకెవరిని అడగలేను, మిమ్మల్ని అడగాలనిపించింది, మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క 10,000 ఉంటే నాకు అడ్జస్ట్మెంట్ చేయండి, మళ్ళీ మీకు 10 డేస్లోనే ఇచ్చేస్తాను అంట. నమ్మి ఇచ్చేస్తాం. 10 రోజులు అయిపోద్ది, 20 రోజులు అయిపోద్ది, 30 రోజులు అయిపోద్ది, నెల అయిపోద్ది. అడుగుతాం, ఇస్తాం బ్రదర్ అంటారు. మళ్ళీ అడుగుతాం, ఇస్తాం బ్రదర్ అంటారు. మళ్ళీ అడుగుతాం, తిరగల్సిన మాట అంటారు, ఊరుదులు వెళ్ళిపోము అంటారు. నువ్వు తీసుకున్నప్పుడు ఎంత నిజాయితీగా రిక్వెస్ట్గా అడిగావు. ఎదుటోళ్ళు డబ్బులు నీ చేతికి వచ్చే వరకు ఎంత తగ్గి మాట్లాడో. ఇప్పుడు అదే ఎదుటోళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఏమైంది నీ నిజాయితీ? దాన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. నిజాయితీ ఏమైంది? నీ వ్యక్తిత్వం ఏమైంది? అరే ఎదుటి వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, ఆడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు. మళ్ళీ ఇంకోసారి అడిగితే మనలో ఉన్న వ్యక్తిత్వం తగ్గిపోద్దురా, అడుక్కున్న టయానికి ఇచ్చేయాలన్న నిజాయితీ ఏమైంది? నేను చాలామందికి చెప్తాను, ఎవరి దగ్గరైనా అప్పులు తెస్తే మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏదన్నా ఉంటే అలా అప్పు ఇచ్చేయండి. నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు టైం ఇచ్చావు, నువ్వు టైం దాటేసావు, ఇచ్చేయి. ఏమన్నా అనకు, ఎందుకంటే నీ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళ రెక్కల కష్టాన్ని తెచ్చి నీ ఇంట్లో నువ్వు సుఖపడదాం అనుకుంటే అది నీ ఒంటికి మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. గుర్తుపెట్టుకో. నిజాయితీ ఏమైంది? దేవుడు కోరుతున్నాడు, ఎదుటి వాడి దగ్గర అన్యాయంగా డబ్బులు తెచ్చావు, ఎగ్గొడదామని చూస్తున్నావా? గొడవ పెట్టుకుని ఇంక అడగకుండా చేయాలనుకుంటున్నావా? లేదా వాడు ఎక్కువ మాట్లాడితే గొడవ పెట్టుకుని వాడి మీదే కేసు ఎడదామని చూస్తున్నావా? ఏమైంది? ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలం ఇన్ని చూసామండి. 5 lakhs, 20 lakhs ఫ్రెండ్ అని నమ్మి, తెలిసినోడని నమ్మి, వడ్డీ లేకుండా తెలిసినోడు చేయి తిరగడానికని నమ్మి డబ్బులు ఇస్తే నిలువెల్లా ముంచేట్లేదండి. ఈరోజు వర్దెలుతావు అనుకుంటున్నావా? నీ భార్య నువ్వు సుఖపడతారనుకుంటున్నావా? నిజాయితీ లేనప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర మాట మీద నిలబడే తత్వం లేనప్పుడు, నీ పనిలో నిపుణత నీకు లేనప్పుడు వర్దెల్లో. గుర్తుపెట్టుకో. ఎవరి దగ్గరైనా ఏదన్నా వస్తువు తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, అది మన దగ్గర ఉన్నప్పుడు అది ఎప్పుడూ బరువేనండి, ఆడికి మళ్ళీ ఇచ్చేయాలి మనం.